ఇక అప్డేట్స్ చూస్తే ప్రత్యేక హోదా సాధనలో భాగంగా విశాఖలో యువత రోడ్డెక్కింది. అనుకున్నట్లుగానే ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగిన యువతీ యువకులను పోలీసులు అడ్డుకున్నారు. వైఎంసీఏ వద్ద రహదారిపై మౌన ప్రదర్శనకు దిగిన విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఆర్కే బీచ్ వేదికగా భారీ సంఖ్యలో యువత ప్రదర్శనలకు దిగివచ్చన్న అనుమానంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బీచ్ రోడ్డులో నివసించే వారిని సైతం ఆపి ప్రశ్నిస్తున్నారు. గుర్తింపు కార్డులు ఉంటేనే వారిని ఇళ్లలోకి పంపుతుండటంతో పలు చోట్ల మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. మీరేం చేస్తున్నారయ్యా? తీసుకున్నారు నాయన అయిపోయిందా? విజయవాడలోనూ హోదా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద ఆందోళనకు దిగిన పలువురు యువకులను పిలుపునిచ్చిన పరిస్థితుల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. గణతంత్ర దినోత్సవం రోజున ఆందోళనలు, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. మాట్లాడుతున్నానండి. విశాఖ బీచ్ రోడ్డులోని వైఎంసీఏ కేంద్రంగా నిరసన, మౌన దీక్ష చేపడతామని యువత ముందుగా ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాసింకోట జాతీయ రహదారిపై వెహికల్స్ ఆపి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తిరుపతిలో నిరసన జ్వాలలు ఊపందుకున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కోరుతూ నినాదాలు చేస్తున్న జనసేన పార్టీ కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక హోదా వస్తే ఏపీ అభివృద్ధి చెందుతుందని పవన్ శాంతియుత మౌన దీక్షకు పిలుపునిస్తే ప్రభుత్వం దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని, పోలీసులు ఎన్ని అరెస్టులు చేసినా ఉద్యమం ఆగదని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు.